బాబాయ్ అబ్బాయిలు అయిన నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య కోల్డ్ వార్. టాలీవుడ్ లో ఇది ఎప్పుడు హాట్ టాపికే. 2016 సంక్రాంతికైతే ఇది పీక్ స్టేజ్ కి చేరిపోయింది అనే టాక్ కూడా ఉంది. బాలయ్య నటించిన డిక్టేటర్, ఎన్టీఆర్ మూవీ నాన్నకు ప్రేమతో చిత్రాలు ఒక్కరోజు గ్యాప్ లో విడుదలయ్యాయి. నందమూరి హీరోల మధ్య సయోధ్య కుదరకే ఇలా పోటాపోటీగా రిలీజ్ చేశారు అనే టాక్ ఉంది. అప్పటి నుంచి బాలయ్య గురించి ఎన్టీఆర్ కానీ, జూనియర్ గురించి బాలయ్య కానీ ఎక్కడా నోరు మెదపలేదు. జనతా గ్యారేజ్ ఆడియో ఫంక్షన్ లో అయితే బాలకృష్ణ పేరు చెప్పకుండానే వేడుకను పూర్తి చేశారు. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది అనే మాటలకు మరింత బలం వచ్చింది. కానీ ఇప్పుడు పరిస్థితిలో చేంజ్ వచ్చినట్లుగా కనిపిస్తోంది. బాలకృష్ణ 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ట్రైలర్ రిలీజ్ అయిన గంటల వ్యవధిలోనే బాబాయ్ తన బెస్ట్ అందించారు. ఎన్బీకేను కొత్తగా చూపించిన దర్శకుడు క్రిష్ కు అభినందనలు అంటూ ట్వీట్ చేశాడు ఎన్టీఆర్. ఒకవేళ వారిద్దరి మధ్య ఇంకా వివాదం రగులుతూ ఉంటే ఎన్టీఆర్ నుంచి ఈ ట్వీట్ పడేదే కాదు, అది కూడా ఇంత స్పీడ్ గా. కానీ శాతకర్ణి ట్రైలర్ కి ఎన్టీఆర్ నుంచి వచ్చిన రియాక్షన్ చూస్తే బాబాయ్ తో వివాదాలకు చెక్ చెప్పేసినట్లే అనుకోవాలి. ఇదే నిజమైతే మాత్రం అందరికంటే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయ్యేది నందమూరి అభిమానులే.